ఈరోజు గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు డాక్టర్ వృత్తినే వన్య తెచ్చి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాజకీయ అనుభవం అనేది ఆయనకి సరిగ్గా లేదు. అందుకే రాజకీయం మాట్లాడండి అంటున్నారు, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటున్నారు, రాజకీయము మాట్లాడండి అంటున్నారు. అదే రాజకీయం మాట్లాడడానికి మా నాయకుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను ప్రజా తరపున మాట్లాడతానంటే మీరు 1,00,000 కారణాలతో ఈ రోజు వరకు 20 నెలలు అయినా కూడా మీరు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. రెండవది, మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు మాట్లాడితే సాక్ష్య ఆధారాలతో సహా మీడియా ముందు ప్రవేశపెడితే దానికి మీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఒక్కళ్ళు కూడా లేరు దానికి సమాధానం ఇచ్చే నాయకుడు. మీరంటారు రాజకీయం మాట్లాడండి అని, ఇక్కడ రాజకీయాలే మాట్లాడుతుంది, మీడియా ముందు అందరి ముందు మాట్లాడుతున్నారు, దానికి సమాధానం మీ దగ్గర లేదు. రెండవది, బాడీ షేపింగ్ గురించి చెప్తున్నారు, పాస్ పుస్తకాల మీద మీ పేర్లు వేయించుకున్నారు. మహానాడు, అంత పెద్ద మహానాడులో అప్పడాల ప్యాకెట్ల మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెడితే దానికి మీ దగ్గర సమాధానం లేదు, కానీ దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగే రోజు మీరు ఏదైతే మీడియా ముందు మాట్లాడారో ఆ రోజు అంబటి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని, అదే రోజు మీరు ఆ అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగింది, ఆయన ఇంటి మీద, ఆయన కార్ల మీద, ఆయన ఆస్తి మీద ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా మీరు రాజకీయ ముసుగులు ఇలా చేశారు. రెండవది, ఒక్క మాటతో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయగలం అంటున్నారు. మీరు చంపడం మీకు కొత్త ఏం కాదు, మీరు ఇలా ఎన్ని చేసి ఉంటే మీరు ఈ మాట అంటున్నారో మాకు అర్థం కావట్లేదు. నేను మొదట్లోనే అన్నాను, డాక్టర్ వృత్తికే మీరు వన్య తెచ్చి మొదటిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారని. మీరు ప్రాణాలు కాపాడుతారు అనేదే మాకు తెలుసు, కానీ ప్రాణాలు కూడా తీయగలము అనే మాట ఈరోజు మీ నోరు నుండి బయటకు వస్తే చాలా మాకు గుండెల్లో బాధ ఉంది. డాక్టర్ గారికి ప్రాణాలు నిలబెట్టేదే తెలుసు అనుకున్నాం, కానీ డాక్టర్ ప్రాణాలు కూడా తీస్తాడు అని ఈరోజు మీరు చెప్తుంటే మేము అసలు మీ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకున్నందుకు చాలా బాధపడుతున్నాం. మీరు రాజకీయ ముసుగులో కక్షను ప్రోత్సహిస్తున్నారే కానీ రాజకీయం మాత్రం చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని మీరు మరిచి మాట్లాడుతున్నారు. ఆయన ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఎంతో సంక్షేమం చేసి ఈరోజు కూడా మీరు కూటమిగా అన్ని పార్టీలకు ఏకమయ్యి ఓడించాలనేది మీ కాన్సెప్ట్గా ఉంది. 40% ఓటుతో ఈరోజు కూడా మేము ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచాము. సింగిల్గా పోటీ చేసి ప్రజా మన్నవ పొందిన నాయకుడే మా జగనన్న, గర్వంగా చెప్పుకుంటాం. మా నాయకుడు ఏ రోజు కూడా వాళ్ళ జెండా మోయండి, వాళ్ళకి దాసోహం చేయండి అని చెప్పలేదు. మా పార్టీ, మా జెండా భుజాల మీద వేసుకోవడమే మా బాధ్యత అనేదే మా నాయకుడు మనకి నేర్పాడు. అది మీరు తెలుసుకోవాల్సిందిగా నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది.